తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఒక్కరోజే 65,000 మందికి పైగా భక్తులు శ్రీవారి దర్శనం చేసుకోగా 31,000 మందికి పైగా తలలీలాలు సమర్పించారు. హుండీ ద్వారా 3,63,00,000 రూపాయల ఆదాయం లభించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోవడంతో టోకెన్ లేని సర్వదర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతోంది. పుష్య పౌర్ణమి సందర్భంగా నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడ సేవ అధ్యయనోత్సవాల కారణంగా టీటీడీ రద్దు చేసింది. ఇదే సమయంలో అనుబంధ ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. దివ్యాంగుల కోసం ర్యాంపులు, సెల్ ఫోన్, లగేజీ కౌంటర్లు, త్రాగునీరు, భద్రతా ఏర్పాట్లు, చిన్నపిల్లల తల్లుల కోసం ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ అయ్యాయి. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరింత సౌకర్యవంతమైన దర్శనానికి టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.